హలో, హాయ్ అందరికీ శుభోదయం. ఈ సీజన్‌లో మా మిద్దె తోటలోని మా జామ చెట్టు చాలా ఎక్కువ కాపు కాసి మంచి జామకాయల్ని అందించింది. చాలా రుచికరంగా ఉన్నాయి. ఇంతకుముందు సీజన్ కంటే ఈ సీజన్‌లో చాలా విపరీతమైన కాపు వచ్చింది. మేము తిన్నవే ఒక 150-200 కాయల వరకు కూడా ఉంటాయి. ఇవి కాకుండా అనేక రకాల పక్షులు, ఉడతలాంటి కొన్ని జంతువులు ఇటువంటివి కూడా సుమారు ఒక 50, 60 వరకు కూడా అవి కూడా తిన్నాయి. అంటే ఇంక అంతకంటే ఎక్కువ ఉండొచ్చేమో తెలీదు గానీ, విపరీతమైన గాలి, వానలను కూడా తట్టుకొని కూడా మా ఈ జామ చెట్టు ఎక్కువ పూతని నిలిపి, కాపు, ప్రతిఫలం గట్టా చాలా మంచి ప్రతిఫలం ఇచ్చింది. మనము ఎవరైనా సరే డాబా మీద గానీ, టెర్రస్ మీద గానీ మొక్కలను గట్టా ఒక 20, 30 వరకు కూడా మొక్కలను పెంచుకోవడం చాలా సులభము. కానీ అదే గార్డెన్ స్థాయిలో పెంచాలంటే మాత్రం చాలా కష్టము. టెర్రస్‌లో పెట్టిన పెంచే మొక్కలకి ప్రధానంగా మట్టి లిమిట్‌గా ఉంటుంది. దాని సరిహద్దంతా కూడా కుండీయే. కుండీ హద్దనమాట వాటి వేరు వ్యవస్థకి. అదే మనం నేల మీద పెంచుకుంటే భూమంతా కూడా సరిహద్దే. ఇంకా అదే కాకుండా టెర్రస్ గార్డెన్‌లోని చెట్లు రకాల జాతులు గనుక పెంచడం అంటే ఇంకా కష్టము. అయినప్పుడు కూడా మా మిద్దె తోటలో మేము కొన్ని రకాలు పెంచుతూనే ఉన్నాము. ఇక్కడ మీకు చూపిస్తున్న మా ఈ జామ ప్రతిఫలాలు రాత్రి, పగలు కూడా తేడా లేకుండా కూడా తిన్నాము చెట్టు నుంచి తీసుకొని. ఈ వీడియోలో మీకు మా జామ చెట్టు నుంచి ప్రతిఫలాలు ఒక 60% మాత్రమే చూపగలుగుతున్నాను. నాకైతే మాత్రము మా మిద్దె తోటకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలని నాకు ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కొరికేసింది ఆల్రెడీ కొరికేసింది తినేసింది. ఇది కూడా కొరికేసింది. ఇది కూడా కొరికేసింది. చాలా తీగ ఉంది పొక్క కూడా. గాలికి చెట్టు దులిపేస్తుంది అనమాట. గాలి ఊపి 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 దులిపేస్తుంది చెట్టు కొమ్మలన్నీ. బాగా పట్టమంటుంది అనమాట. తీయ ఉంది పొక్క కూడా. సూపర్ ఉంది. అద్భుతం. అద్భుతం. చాలా తీగ ఉంది. చాలా చాలా చూసారా ఆ ఫ్రెష్నెస్. సూపర్ ఉంది. చాలా బాగుంది. రేపన్నా అనుకో మరి తీగని తీయలేదా అంటే దాని మీద శ్రద్ధ ఉండదు. అదే పని ఏంటి, అదే రోజు అవే పని ఏంటి. ఏదో చూస్తుంటే ఏదో ఒకటి అంతే. వాటరింగ్, ప్రధానంగా వాటరింగ్. హార్వెస్టింగ్ చేయక చాలా చాలా కాకపోదు. హార్వెస్టింగ్ చేయక చాలా చాలా ప్రతిఫలం పోయాయి. నష్టపోయాడు చాలా. అంతే. అది పాడైపోయాయి. కొన్ని అయితే పాడైపోయావు అనమాట. కొన్ని అలా మరి పక్షులు అది తినేస్తాను అనుకోండి. అంటే టైం తట్టిపోయేది అనమాట. అలా ఆకులు, పళ్ళు అన్నీ రాలిపోతున్నాయి. చాలా ఉన్నాయి. చినుకులు స్టార్ట్ అయ్యా. చాలా ఉన్నాయి. అవన్నీ ఏం చేయాలో తెలియట్లేదు. పళ్ళు అయిపోతున్నాయి. నేను తీయడానికి టైం లేదు. అవన్నీ అవే కాదు. ఈ ఏరియా చూడండి, అలా చూడండి. ఓ మళ్ళీ వెళ్ళిపోకదలే దాని తిక్కు జారిపోయింది. ఉదయానికి జల్లు పడుతున్నాయి. అంతే. ప్రస్తుతం 2 తీసాను. 2 ఉన్నాయి.
మరి ఇప్పుడు తీయలేనా, ఇది ఎక్కువైపోతుంది చల్లు. ఓకే అమ్మా తండ్రి బాగుంది. సూపర్. గొప్ప ఉంది. టేస్ట్ ఉంది, స్వీట్నెస్ బ్రహ్మాండం ఉంది. కరెక్ట్ టైం తీసాను. కాయలాగా ఉండదు, కాయలాగా ఉంటేనే అంటే పండుగ చేరే చివరి దశ కాయ లాస్ట్ స్టేజ్ ఉండదు. సో గొప్ప ఉండదు జామకాయ. అది ఎవడు ఎక్కడ చూసాను చైనా వాడికి జామకాయ తెలియదు తిన్నాం. తింటారని అడిగాడు. అంటే వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళు తీయకపోతే మన ఆంధ్రుడు ఎవడో చూసాడు, అడిగాడు ఏంటి తింటారా అన్నాడు ఆ చైనా వాడు. ఇంకా మరి జామకాయలు తీయడానికి ఎన్ని ఉన్నాయి. ఇది వదలదు కదా, వదలదు, నాకు తెలిసిపోతుంది కదా. ఇవన్నీ ఎన్ని జామకాయలు ఉన్నాయి ఇప్పుడు, ఇవన్నీ తీసి నేను ఏడు తింటాను ఏంటి. ఎన్ని ఇవన్నీ చూసారా, ఇలాగా ఒక 12 ఎన్నో ఉన్నాయి, 12 వరకు ఉన్నాయి. అందులో పండిపోయి మిద్దె తోట నుంచి అలాగ అందుతూనే ఉన్నాయి. అన్ని రకాల పండ్లు కూడా ఆ స్థాయిలో అందుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు తీయకపోతే అవ్వదు. ఈ రోజు కానీ ఈరోజు మరి రేపు కూర్చొని పండు అయిపోతుంది. ఇంకా పండు అయిపోతాయి అన్నమాట. పండు జామకాయలు కాదు, జామ పళ్ళు అయిపోతాయి. అలాగే నాకు కాదు ఎవరికి చెప్తుంది. ఇక్కడ ఎవడు పనసోసాలు ఉన్నాడు, పనసోసుల గురించి పదే మాట్లాడుతున్నాడు. ఎందుకు పనసోసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు మీకు చూసారా. సూపర్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి జామకాయ. సూపర్ డూపర్. ఇలా ఎన్ని తీస్తాను, ఎన్ని తీయగలను. అన్నీ ఉన్నాయి. ఎవడే మరి ఈరోజు తీయకపోతే పళ్ళు అయిపోతాయి అన్నమాట. ఈ రోజుగా కొంచెం పండు అయిపోయి ఉండొచ్చాము, కానీ ఇంకా పండు అయిపోతాయి. అవన్నీ చూడండి, పైన చూడండి, పైన ఎన్ని ఉన్నాయి, లోపల చూడండి, లోపల ఎన్ని ఉన్నాయి చూడండి, లోపల చూసి కనిపిస్తుందా. అవన్నీ ఎప్పుడు తీస్తాను, తీయడం కాదు, ఎప్పుడు తింటాను. తీయడం అంటే తీసేస్తాను. గార్డెన్ గడ తేలేదు. సూపర్ డూపర్ చూసారా. చేస్తుంటే రాలిపోతుంది, మరి నేట్ చేస్తాను, రాలిపోతూనే ఉంది. అక్కడ నగలు కొంచెం అందరూ ఇంకా పట్టుకోవడానికి అవ్వట్లేదు. సూపర్, అద్భుతంగా ఉన్నాయి చూసారా. ఇంకా ఉన్నాయి, పట్టుకోవడానికి అవ్వట్లేదు. అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారా జామకాయలు. ప్రస్తుతానికి ఇంకా తీయడానికి ఇంకా పైకి ఉన్నాయి. ఇంకా రేపటికి ఎల్లుండికి మరికొన్ని పక్కనకి వచ్చేస్తాయి. దగ్గరకు ఉన్నాయి, మరి అవి కూడా ఒక 2 రోజులు వాయిదా వేస్తాను అన్నమాట. ఇంకా పక్కనకి రాలేదని వాయిదా వేస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో పక్కనకి రాలేదులే, అవి కూడా వచ్చే ఉన్నాయి. లేకపోతున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చి చూడండి. కానీ ఇవి కూడా ఒక 2 రోజులు ముందు తీయాల్సిందే. కొలక్కి మంటాయి కదా, కొబ్బరి ముక్కలుగా కొలక్కి మండడానికి.
అలా ఇవ్వాలంటే నిన్న కానీ ముందు మొన్న కానీ తీయేస్తుంది. చెప్పాం కదా అవ్వట్లేదు, టైం అస్సలు చాలట్లేదు. 24 గంటలు 48 గంటలు చాలదేమో నాకు అర్థం కాకపోతే ఇది ఎప్పుడు నుంచి చెప్తుంది అనుకోండి. చెప్తున్నాను ఎగ్జాంపుల్ మరి. మరి నేను నాకు నచ్చే దీనిగా కొన్ని జరగట్లేదు, చేయలేకపోతున్నాను అనమాట. అన్నీ అన్నీ మిగతా అన్నీ అనుకూలంగా ఉన్నా, నేనే అనుకున్నాను నా యొక్క అంశాలు అనుకూలంగా లేవు నా మిద్దె తోట నుంచి నేను ప్రతిఫలాలు సక్రమంగా పొందడానికి. చూసారా అంత అలా అలా ఉందన్నమాట పరిస్థితి, నా పరిస్థితి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి, సూపర్. ప్రస్తుతానికి నేను అద్భుతం, మహా అద్భుతం. వా, ఇలాగా ఆకర్షణీయంగా రావాలి ప్రతిదీ కూడాను. కానీ ఈ గాలి దీనికి రాపిడికి ఒకవైపు తప్ప వర్షం పడిపోతుంది అరగంట గంటలో. తర్వాత ఎర్రగండి, ఎండ ఎక్కిపోయినా సరే ఇప్పుడు ఎండ ఎక్కట్లేదు, కొంచెం తీక్షణంగా ఉంది వేడి ప్రస్తుతానికి. అలాగనమాట, ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు. ఇలాగ రావాలి, ఇలాగా చూసారా ఎంత ఇలాగ ఆకర్షణీయంగా ఇలా రావాలి. అది పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పొట్ట ఫుల్గా ఉంది, అంతే మరి గ్యాప్ తీసుకొని తినాలి. సూపర్, చూసారా ఎంత బాగున్నాయో, అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా బాగుంది. ఇది కాయలో ఉన్నది ఇంకా బాగా ఇంకా పండలేదేమో అనుకున్నది కట్ చేశాను అనమాట. ఇప్పుడు కలర్ ఇదొక కలర్, లేత గులాబీ కలర్ వస్తుంది చాలా. అంటే ఇది సైడ్ ఇదైంది కదా, రఫ్ అయింది గాలికి. యాక్చువల్గా అయితే ఉండాలి రేపు లేదా ఎల్లుండికి ఉండాలి, కానీ రఫ్ అయింది, పక్కన దీని పక్కన ఉన్నది పండిపోయింది కనుక మరి వేరే విడివిడిగా తీయడం ఇష్టం లేక తీసాను. ఇప్పుడు చాలా బాగా వచ్చింది, చాలా చాలా సూపర్గా వచ్చింది, అద్భుతంగా ఉంది. సూపర్, అద్భుతో అద్భుత, అద్భుతో అద్భుత. సూపర్, అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన తీయదా. చిన్న మొక్క కూడా వదలాలని అనిపించదు, అద్భుతంగా ఉంది. అద్భుతం, మహా అద్భుతం. ఆ కలర్ చూసారా, అంత పింక్ కలర్ గోప ఉంది, టేస్ట్ సూపర్ సూపర్ సూపర్. ఇది తీదానంటే పూర్తి తీదాము, ఒక్క తీదానం ఉంటే దానికి ఇది ఉంటుందండి కదా. పండుకి ఆ పళ్ళకి ఆ రక పండ్లకి ప్రత్యేకమైన రుచి అంటూ ఉంటుంది. ఆ రుచితో పాటు తీదాను గొప్ప ఉంది, తీదనం ఉంది ఆ రుచిలో, ఆ రుచి గొప్ప. అసలు చూస్తుంటే మీకు ఎలాగనిపిస్తుంది చూడండి, చూస్తుంటే ఎలాగనిపిస్తుంది, అద్భుతంగా ఉంది. చాలా సూపర్. అద్భుతం, మహా అద్భుతం.
వీడియోలోంచి మీరు ఒక మొక్క కానీ ఒక పండు కానీ తీసుకోండి, కాయ కానీ తీసుకోండి వీడియోలోంచి. అదేం చేయలేం కదా అమూర్తంగా. ఎంతమంది చెప్పినట్టు ఇది దీని తిన్నాను గొప్పగా అద్భుతంగా ఉంటుంది. ఇది సూపర్. జామ తీయట్లేదు, పండిపోయి పెద్దవైపోయి అయిపోతున్నాయి కానీ నేను తీయట్లేదు. ఇలా పెద్దవైపోయి పండిపోయి మగ్గిపోయి రాలిపోతున్నా కూడా, రాలిపోయాయి కూడా. పండిపోతే రాలిపోతాయి అంటే కొంచెం వీక్ అయిపోతుంటాయి అన్నమాట. వాటికి మొదలు కాళ్ళు వీక్ అయిపోతుంటాయి. ఈ గాలి విపరీతంగా వేస్తున్నాయి కదా టెర్రస్ గాలిలో చాలా సంది. అది ఎప్పుడు గాలి వేస్తే ఎప్పుడు చెప్పలేము. విపరీతమైన గాలి. అద్భుతంగా ఉంది, చాలా తీగ ఉంది, చాలా తీగ ఉంది, చాలా టేస్ట్ ఉంది. నేను సాధారణంగా కొంచెం పండులాగా మారిపోతాయి అంటే ఇది పూర్తి పండులాగా మారిపోలేదు కానీ కొంచెం పండులాగా మారింది. కానీ ఇలా ఉంటే పండులాగా మారిపోయిన తినచ్చు, ఎన్నేం తినేయచ్చు, ఎన్నైనా. అద్భుతంగా ఉంది, చాలా సూపర్. జామకాయలు పడిపోతున్నాయి, జామకాయలు పడిపోతూనే ఉన్నాయి. సూపర్ ఉంది, అద్భుతం. మధురైతే మధురం, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. సూపర్. జామకాయలు ఎక్కడానికి ప్లేస్ లేదు, ఎలాగా పడతాను, నాకు తెలిసి పడతాను. ఎలా తీయాలి అర్థం కావట్లేదు. ప్లేసు లేదు, పనిముట్లు ఉంటే కానీ తీయలేము.
ఎలాగా ఒక్క చేత్తో నా పాటలు రాలిపోకుండా తీయాలి అనుకుంటాను, మరి అది ఏమవుతుందో తెలియదు. అనుకుంటా తీయాలనుకుంటాను. ఇలాగ ఎక్కాలి, ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ ఎక్కితే ఇది ఎక్కడ వస్తుంది, అది ఎక్కడ వస్తుంది. అది ఎక్కడ ఉంటుంది, ఇదేవి అందో, ఏవి అందో, ఏవి చూసారా ఇవన్నీ. కట్ చేస్తున్నా సరే. అద్భుతం, మహా అద్భుతం, మహా అద్భుతం. లుకౌట్ నోటీస్ ఉన్న మాట్లాడుతుంటే అన్వేషుడు అడిగి లుకౌట్ నోటీస్. సూపర్ ఉంది, సూపర్ డూపర్. ఆల్మోస్ట్ వాటరింగ్ చేయొచ్చు కదా, వాటరింగ్ చేయొచ్చు కదా, వాటరింగే చేస్తున్నారు నలుగురు నా మాట్లాడుతున్నారు. సూపర్, అద్భుతం, మహా అద్భుతం. వేసేయలేదు అడుగు తీసుకొని వేయడానికి లేదు. వస్తాను కదా ఈ గాబరకి. గాబరకి పడతాను. ఇక్కడికి విరిగిపోయింది, ఇక్కడికి విరిగిపోయింది. ఇక్కడికి విరిగిపోయింది. అమ్మ నాయన తండ్రి. అటువైపు ఉన్నాయి, ఇలా పైకి చూడాలి. అది స్వర్గ తీర పంచుల వరకు ఉంది. నేను స్వర్గానికి వెళ్తే అప్పుడు దొరుకుతుంది కదా, అది స్వర్గ తీర అంచుల దగ్గర ఉంది. ఇలాగ ఇలా వస్తాయి. ఇది ఎక్కడ, ఇది మొత్తం నిండిపోయింది. అద్భుతం. రాలిపోతుంది.
ఉన్నాయి. ఓకే. సూపర్ సూపర్. నేస్తున్నారు నేస్తున్నారు నన్ను. డిస్టర్బెన్స్. అద్భుతం, మహా అద్భుతంగా ఉంది. చాలా సూపర్, చాలా 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 సూపర్ ఉంది. చూడండి, ఫ్రెష్నెస్, కలర్ పింక్, లైట్ పింక్. అద్భుతం, మహా అద్భుతం. టేస్ట్, స్వీట్నెస్. ఇంకా ఉన్నాయి జాంకాయలు, మరి 50 ఎంతకని తీస్తాం. ఇంకా తీయలేను ప్రస్తుతానికి, తర్వాత చూద్దాం. ఇవి ఈరోజు తీసాను. అద్భుతం, సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి. సూపర్ డూపర్. వీళ్ళు తినేస్తున్నారా నాయన, వీళ్ళు తినేస్తున్నారా. ఎందుకు అలా వాగుతారు? అక్కడికక్కడ ఉన్నారో ఎందుకు మాట్లాడతారు? ఇది నాకు ఎందుకు అర్థం కాదు. అలా వాగుతూనే ఉండరు. ఉన్నామో లేమన్నట్లు చేయాలి వర్క్. సూపర్, అద్భుతం, మహా అద్భుతం. చూడండి, ఈ ఒక్కరోజు ఇన్ని హార్వెస్టింగ్ చేసాం. ఈ ఒక్కరోజు ఇంకా ఉన్నాయి తీయడానికి, కానీ అన్నీ తీసి ఏం చేస్తామనేసి తీయలేదు. ఈ ఒక్కరోజు ఎన్ని వచ్చి చూడండి. అద్భుతం, క్రాప్ సూపర్. అద్భుత. అసలు లేదు, పట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా ఉన్నాయి కొమ్మలతో. అంటే నేను అలా కొమ్మలతో మీకు చూపించాలని అన్నీ చూపించాలని, కానీ కొన్ని సాధ్యమైన చూపించాలనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. సాధ్యమైన చూపించాలనుకుంటున్నాను, అవ్వట్లేదు. అద్భుతం, మహా అద్భుతం, సూపర్. ఇంకా ట్రై చేశాను, కొన్ని ట్రై చేశాను. జారిపోతుంది. అవ్వదు. ఇంకా ముందుకు వచ్చానుకో కింద రాలిపోతాయి అన్నమాట. సరే, అద్భుతం, మహా అద్భుతం. సూపర్, అద్భుతం. లేత గులాబీ, అద్భుతం. ఇంకా దగ్గర చూపించాలా? అద్భుతం, మహా అద్భుతం. సూపర్, ఫెంటాస్టిక్. సూపర్ డూపర్ హిట్. మధురం. ఆ టేస్ట్ మహా అద్భుతం. సైజ్ ఇంకా పెద్ద రావాలి. మరి ఎక్కువ పూత ఎక్కువ ఉండడం వల్ల ఉండొచ్చు. సైజ్ ఇంకా పెద్ద సైజ్ రావాలి, చాలా పెద్ద వస్తాయి. ఎక్కువైపోయింది పూత. చెట్టు నిండా పోతే తింటూనే ఉన్నాను. గత 15 రోజులుగా తింటూనే ఉన్నాను. చూడండి, చిన్నదే పండిపోయిందా.
మ్మ్. బాబాయ్ మాటలో చెప్పలేరు. ఆ రుచి, ఆ తీదనం చూడండి, కలర్ చూడండి. అబ్బబ్బబ్బా, అద్భుత. ప్రకృతి తయారు చేసిన వంటకం. ఈ భూమి మీద ప్రకృతి తయారు చేస్తున్న వంటకాలు ఇవన్నీ. అందులో ఇదొక వంటకం, అద్భుతమైన వంటకం, మహా అద్భుతం. మానవుడు తయారు చేసే పంచభక్ష పరిమాణాలు దేనికి పనికి వస్తాయి వీటి దగ్గర? అడుగునా నో వర్డ్స్ అనట్లేదు. నోరు ఊరుతుంది, నాకు ఇంకా నోరు ఊరుతుంది ఇప్పటికీ. 6-7 తిన్నాను, ఇంకా ఖాళీ లేదు, పొట్ట అయితే ఖాళీ లేదు. 6-7 తిన్నాను, ఇంకా నాకు తినాలని అనిపిస్తూనే ఉంది. మరి తినేసి అరక్క ఆయాసపడడం కంటే గ్యాప్ ఇచ్చి ఒక గంటన్నర సరిపోద్ది. సరిపోద్ది నాకు. నా మిషన్కి ఆ మాత్రం టైం సరిపోద్ది, కొంచెం ఎక్కించడానికి ట్రై చేస్తాను. అద్భుతంగా, చాలా తీగ ఉన్నాయి, చాలా రుచిగా ఉంది. అదే చేస్తాం, కుస్తీలు పడేసరికి వేస్తాం. పడిపోతుంది, పండిపోయి రాలిపోతుంది. ఎంత మంచి కాయ తీసే, 3-4 తీసి, 3-4 తీసి ఏం చేయలేను.
స్పెట్స్ పెట్టాను. పండింది ఏదో పండింది ఏదో కరెక్ట్ కనిపించట్లేదు. స్పెట్స్ పెట్టకపోతే ఇవి గుచ్చేస్తాయి అన్నమాట. మనం తీసినప్పుడు చివర్లు మనకి కనిపించాం దీనిగా ఎండిపోయినట్లు ఉంటాయి కదా, కనిపించవు. ఆకులు ఏది కనిపిస్తుంది, ఆకులు లేని పువ్వులు దీనికి కనిపించి ఏ కొమ్మ వచ్చి మన కంటి గుచ్చుకుంటుందో తెలియదు. అన్ని స్పెట్స్ పెట్టారు కూడా. సూపర్గా ఉంది. తినేసింది. వచ్చాడు అంటే బాగా వచ్చాడు. వచ్చాడు, అందరూ వచ్చేస్తారు. నుంచి ఒకటి నుంచి ఒకటి. ఇవి ఈరోజు తీసిన మా మిద్దె తోట నుంచి సేకరించిన పింక్ గోవా. ఇప్పుడైనా పైకి వస్తున్నప్పుడే కొరికాయి 2 పక్కన ఇంకోటి కొరికింది. అది ఇంకా అందరూ అది ఇంకా చిన్నది, అది కొంచెం చిన్నగా ఉంది. రేటు కొరుకుతున్నది. అది కొద్దిగా కొరికింది. ఇది 2 తిన్నాయి. 2 జంట రామచిలుకలు అన్నమాట. వాడి వాయిస్ పడుతుందో, అది వాడి వాయిస్ రికార్డ్ అవుతుందో, నా వాయిస్ రికార్డ్ అవుతుందో అర్థం కావట్లేదు నాకు. అద్భుతంగా ఉన్నాయి. సూపర్ డూపర్ హిట్. చెయ్యొచ్చు అంతే ఉన్నీలే. అద్భుతం. టేస్ట్ చాలా సూపర్ ఉంది. చాలా బాగుంది. మహా అద్భుతంగా ఉన్నాయి. తింటూనే ఉన్నాను. తొక్క కూడా పూర్తి తీగ ఉంది. సాధారణంగా అంటే ఈ సీజన్లో మాత్రం నేను అన్నీ కూడా కొన్ని అయితే పండులాగా, అంటే పూర్తి కాకుండా పండులాగా అయిపోయినా కూడా చాలా తీగ ఉంది. సాధారణ నేను తిన్నాను. ఎందుకంటే అది కొన్ని సందర్భాల్లోనే మా మిద్దె తోటలోని ప్లాంట్కి స్వీట్నెస్ తక్కువ అనిపిస్తుంటారు అప్పుడప్పుడు. అంటే పండులాగా అయిపోతాయి. పండుగ అంటే మామూలుగా మనకి ఇప్పుడు పలకమానట్లుగా, కొబ్బరి ముక్క కొరికినట్లుగా ఉంటే బాగుంటుంది అంటుంటారు కదా. అలా తిన్నప్పటికంటే పండులాగా మారినప్పుడు కొంచెం స్వీట్నెస్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అంటే అన్నీ కాదు, కానీ ఈ సీజన్లో చాలా సూపర్గా ఉన్నాయి. కానీ కాయ పెద్ద అవ్వలేదు, అంతే. కాయలు మాత్రం పెద్ద అవ్వలేదు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి చూడండి, కొంచెం పండులాగా అయింది. ఇంకెంతకంటే కొంచెం పండులాగా అయింది కూడా నేను తిన్నాను. గొప్ప తీగ చాలా తీగ. ఇలాగ లెక్క కాయలు. ఈ సీజన్లో మరీ ఎక్కువ తింటున్నాను జామకాయలు. గత సీజన్ కంటే అంతకుముందు సీజన్ మళ్ళీ తిన్నాను, మళ్ళీ ఈ సీజన్లో తింటున్నాను. గొప్పగా ఉన్నాయి. తీస్తున్నాం, కోస్తున్నాం, తింటున్నాం. చూసారా, గుత్తుగా రావాలి, కానీ రాలిపోతున్నాయి. చాలా రాలిపోతున్నాయి, తినేస్తున్నాయి. గింజలు ఉన్నప్పుడు రాలిపోతున్నాయి, పువ్వుగా ఉన్నప్పుడు రాలిపోతున్నాయి. కానీ చాలా ఎక్కువ వచ్చాయి ఈ సీజన్లో, చాలా ఎక్కువ వచ్చాయి. చూసారా, ఇప్పుడు ఏది 3 నుంచి అలాగా. అంటే అదే వాతావరణం కొంచెం దీనిగా, లేదా నేను టైంలీగా తీయకపోవడం. సూపర్. చూసారా, అద్భుతం. చాలా తీగ ఉన్నాయి.
చాలా తీగ ఉంది, చాలా టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. తొక్కతో సహా, తొక్క కూడా చాలా బాగుంది. ఇవన్నీ రాలిపోయాయి, మనం తీస్తుంటే ఇవన్నీ రాలిపోయాయి. ఏంటో కాపు ఎక్కువ అవ్వడం వల్ల మరి ఏంటో తెలియదు, లేకపోతే దీనికి టైం అయ్యింది. మిద్దె తోటలో కనుక లిమిటెడ్ దీంట్లోని వీటికి మిద్దె తోటనే మరి టైము అయినట్లే. ఒక 8 సంవత్సరాలు అంత అయింది, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్లాంట్ 10 సంవత్సరాలు అవుతుంది కనుక మరి దానికి టైము కొంచెం ఎక్కువైనట్లు అనుకోవాలి. నేల మీద వేసే ప్లాంట్ కంటే ఇలాగ మిద్దె తోటలో లిమిటెడ్ దీంట్లో వేసిన వాటికి కొంచెం తొందరగా అయినట్లే అనుకోవాలి. అయితే అది కూడా కారణం కావచ్చేమో, సైజు తగ్గినందుకు. చూడండి కాయ అలాగా ఇలాగ నిగనగ్గా పెద్ద సైజు వస్తాయి. అద్భుతం. కలరు కొంచెం ఆరెంజ్ టైప్ వచ్చింది, సూపర్. టేస్ట్ సూపర్. కలర్ కాదు, కలర్ ఎలా ఉంటాయండి కానీ మనకు టేస్ట్ కావాలి కదా. కలర్ చిన్న వాటి స్టేజ్ని బట్టి చిన్న కలర్, చిన్న ఆరెంజ్ మిక్స్ కలర్లో వచ్చింది. ఆ గుజ్జు చూసారు, ఆ గుజ్జు ప్రకృతి తయారు చేసిన కలకండలా ఉంది, నేచురల్ కలకండ. తింటాలండి మరి, ఎంతకని తింటాం. అద్భుతో అద్భుత, అద్భుతో అద్భుత. చాలా చాలా బాగుంది. మరి మధ్యాహ్నం కూడా ఏం తినక్కర్లేదేమో, ఇవన్నీ తినలేను కూడా, అవుతాయి నిదానంగా. మొత్తానికి ఈరోజుకి అయిపోతాయి. సూపర్. రామచిలకలు కొట్టింది జంట రామచిలకలు, రెండు ఒకదాన్ని కొరట్లేదేమో నేను చూసినప్పటికీ. పక్కన ఇంకోటి కొరుకుతుంది, దీనిపైన ఇంకోటి. సూపర్. తినాలి, ఊరిపోతుంది, పట్టట్లేదు. యాక్చువల్గా ఎకనామిక్స్ ప్రకారం ఏంటంటే తింటున్న కొలది ఇది అవ్వాలి కదా. అంటే అలా కొంత తగ్గినా సరే మరీ అంత ఎక్కువ తగ్గాల్సిన స్థాయిలో తగ్గట్లేదు నాకు. ఇది దాని మీద ఉత్సాహం లేదా తినాలని కోరిక, ఆ కోరిక అనేది తగ్గాల్సిన స్థాయిలో తగ్గట్లేదు అనమాట. అందుకని తినేయాలి అనిపిస్తుంది కానీ పొట్ట పట్టట్లేదు. సాయంత్రం కల్లా అయిపోతాయి. అసలు కొరుకుతుంటే రాలిపోయింది, కింద పడిపోయింది. నేను లేను చూశాను, అంటే ఇది ఇలా ఉంది కాబట్టి అలాగ అనుకోవాలి మనం. అవి ఏవి రావు. నేను కొమ్మతో తీయాలనుకుంటే అవి ఏవి రావు. జాగ్రత్త తీయకపోతే రాలిపోతాయి. నేను తీసేలోపు రాలిపోతాయి. చేయలేను, ఎలా వస్తే అలా, ఎలా వస్తే అలా. సూపర్గా ఉంది. ఫుల్లీ రైపెన్.
తీసేస్తున్నా. చిన్న సైజు ఉడుకుతాను. ఒక్క ఆకు లేదు, ఒక్క ఆకు కూడా లేదు. అది మన పరిస్థితి. ఒక్క ఆకు లేదు దానికి. బాగుంది, సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది. పలక్ ఉంటుంది. సూపర్. ఇలాగా బాగా స్కిన్ ఎల్లోయిష్గా అయిపోయి, అంటే పూర్తిగా పండిపోయిన రూపంలోకి మారిపోకుండా తీయాలని తెలుసు కదా. మనం అంతకుముందు చాలా వీడియోలు నేను చెప్తూ ఉంటుంటాను, చాలా తీసి ఉంటాం. అయితోటి పండిపోయినటువంటి ఈ సీజన్లోనే అన్నీ చాలా వరకు తీవి ఉన్నాయి. చాలా బాగుంది. కలర్ కూడా రాలేదు, చాలా బాగుంది. సూపర్. డూపర్ ఉంది. దాని మీద బాబులో ఉంది. చాలా బాగుంది. సూపర్ ఉంది. సూపర్ డూపర్. నాది ఇదే పని, తిన్నమే పని. తెల్లగా ఇప్పుడు కొంచెం పూర్తి పండిపోయినట్లు కాకుండా ఇలాగా తీయండి. ఇప్పుడు తిన్న రెండు కూడా అలాంటివే, ఇది కూడా అలాంటిదే, ఇది కూడా అలాగే ఉంటుంది. సూపర్. అద్భుత కింద పడి తుల్లిపోయి వాడు ఎంత బాగుంది. సూపర్ ఉంది. చూసారా, కాయ చూస్తుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది. అద్భుత సూపర్. అందుకే పట్టుకొని ఒక్క ఆకు లేదు, కాడైతే ఉంది, ఒక్క ఆకు లేదు. తీసాను, చేతి వరకు వచ్చింది, కాడ వరకు పారిపోయా. కొన్ని ఎన్ని తిన్నాను, ఇవన్నీ ఎన్ని చూడండి, ఇవన్నీ తినాలి. టార్గెట్ అనమాట. మా మిత్రుట నాకు టార్గెట్ పెడుతుంది అన్నమాట. ఇవన్నీ తినాలి. సూపర్. చూసారా ఎలా ఉన్నాయా, ఒక్కొక్కటి ఎలా ఉంది చూసారా, అంత సూపర్గా ఉన్నాయి చూసారా. టార్గెట్ అన్నమాట. తిను నీకెందుకు, నేను ఉన్నాను కదా, తిను అంటున్నాను. మా మిత్రుతో ఫుల్గా తింటున్నాను. ఇవి ఏవి కాదు, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అద్భుతం. అన్నీ సూపరు. అన్నీ సూపరు. ఇది కూడా బాగుంది. ఇవి ఉంటుంది, కాయలో ఉంది. ఇవన్నీ కాయలో ఉన్నాయి. ఇదేం కొంచెం ఇదైంది అంటే కలర్, స్కిన్ కొంచెం ఎల్లేసి బాగుంటుంది.
పండు అయిపోయా తీయ ఉందా, తీయ మధురంగా ఉంది, పండు అయిపోయింది. తీయని మధురం అయిపోయింది. పండు అయిపోతే ఈ ఫ్రెష్నెస్ అంటే కాయ లాంటి ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ కొంచెం మారుతుంది. జామ పండు తీగ ఉంటుంది, జామ స్మెల్ ఉంది, జామ మీద ఉంటుంది, కానీ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా పండుగ అయిపోతుంది. అందుకే ఎంచుకొని కట్ చేసింది. అందుకే అది తింటున్నారు అనమాట ఎంచుకొని. అది కొంచెం రెండు సార్లు బయట చేసరికి ఎక్కడ పడితే ఒకసారి రెండు సార్లు చేసి ఉంటుంది అంతే. రామచిలక కదా, కొంచెం పెద్ద ముక్క ఉంటుంది. తింటే కానీ జాగ్రత్త తింటుంటే కానీ దీంట్లో లేదు, పట్టు లేదు దీంట్లో. తింటే కానీ రాలిపోయాం. యావరేజ్గా ఉంది, స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది. చూడండి ఎలా పండింది. రాలిపోయి కలర్ వచ్చేసరికి పై డామినోకి వచ్చేసరికి ఇది కూడా గోలికాయలు మన తీగ ఉంది, ఫుల్ తీగ ఉంది. అద్భుతం, అద్భుతం. ఇప్పుడు ఎంత చెప్పండి. జామకాయలు స్లోగా డైజెస్ట్ అవుతాయి అని అంటుంటారు. మరి ఏమో నాకు తెలియదు, కనుక మరి అంత కరెక్ట్ తెలీదు, కానీ అది కొంతవరకు కరెక్టేనేమో అనిపిస్తుంటారు అప్పుడప్పుడు నాకు. ఇప్పుడు ఎంతేనా చెప్పండి. సూపర్. ఎక్కడ స్వర్గతీర పంచులోకి వెళ్ళిపోతుంది. స్వర్గతీర పంచులకి అద్భుతంగా ఉంది. ఇలాంటి అద్భుతం కాదు, సూపర్. తెల్లగా సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. ఇది మామూలు తిండి కాదు. అద్భుతాలు సృష్టిస్తున్నది. నేనే దాన్ని తగిన విధంగా ఒడిసిపట్టలేకపోతున్నాను నా మిద్దె తోట యొక్క అద్భుతాలను. చూడండి ఇలా చూడండి, ఇలా ఉందనుకోండి కాయ, అద్భుతమైన టేస్ట్. కాయలు నాకు అలా ఉంటేనే తినాలనిపిస్తుంది. అంటే ప్రధాన నేను బయట కొనేసి ఇప్పుడు ఎక్కడ క్యాంప్లో వెళ్ళినప్పుడు కూడా జామ్ రకం కనిపించింది మరి ఫ్రెష్గా కొనేస్తుంటాను. ఫ్రూట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ కొంటుంటాను అనుకోండి, దాని గురించి అలాగని కాదు కానీ కొంటుంటాను ఫ్రూట్స్ ఏవైనా ఎక్కడ క్యాంపులో కూడా. కానీ జామకాయ సంగతి చెప్తున్నాను, తెల్లగా ఫ్రెష్గా ఉదయానికి తీసుకుంటారు కదా, ఉదయానికి తెచ్చి వేస్తుంటారు. దాన్ని ఆ ప్యాకేజ్ గట్టి ఓపెన్ చేసి వచ్చేస్తారు కదా, వచ్చిన ఫ్రెష్గా బాగుంటుంది. ఇది నేను తింటాను. ఇప్పుడు దీని సౌండ్ వినపడుతున్నాయి మీకు, గొప్ప ఉంది ఇదిగా. చూడండి కాయ ఇప్పుడు తింటున్నాను కానీ కాయ. మన ముందుటే వీడియోలు కట్టి వచ్చి తెలుస్తుంది మన ఎలాంటి కాయలు కట్టి వచ్చి. ఇది సైజు పెద్ద రాలేదు ఈ సీజన్లోనే పెద్దవి రాలేదు, అది పెద్దవి ఎక్కువ రాలేదు.
పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, మరి ఏంటి ఎక్కువ కాయలు కాయడం మరి ఏంటి తెలియదు. అంటే ఇప్పుడు అలాగే కాస్తుంటాయి, ఇప్పుడు ఎక్కువ కాస్తుంటాయి, కానీ ఈసారికి మరీ పెద్ద ఎక్కువ రాలేదు. టైం అయిపోతుందేమో ఇలాంటివి. మిద్దె తోటలు కదా, అంత లిమిట్ దాని స్పేసు. కుండి అదే కుండి పట్టేది, అది గ్రో బ్యాగ్, అది 3x3 3x3 గ్రో బ్యాగ్, అది 3x3 అంటే 3 అడుగులు హైటు, 3 అడుగులు వెడల్పు. అందరూ కాబట్టి మాత్రం ఇంత చెట్టు మాత్రం ఇలా కాస్తుంది. కుండీలో అంతగా చేయలే, కాయదు, చెట్టు పెద్ద అయినా సరే కాయదు. తింటాను ఇంకా. జామకాయలు ఉన్నాయి, రోజు జామకాయలాగా ఉంది నా పరిస్థితి. వేరే ఫ్రూట్స్ గ్యాప్ ఇస్తున్నాయి, కానీ అసలు జామకాయలు ఇది గ్యాప్ ఇవ్వట్లేదు. నేను తీయకపోతే అవి తినేస్తున్నాయి. ఈరోజు 3 తినేసాయి, 3 ఈరోజుకి 3 తినేసాయి. ఈరోజు గ్యాప్ ఇవ్వట్లేదు. కాయలు ఇది అవ్వకపోయినా కాపు మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. చూడండి ఎలా తెల్లగా అయిపోయి ఉంచామనుకోండి, మన టేస్ట్ తగినట్లు మనం తినలేం. అవి ఇంకా అవి ఎలాగ టేస్ట్ ఇస్తే అవి అలాగే తినగలం ఉంచితే. ఇవన్నీ అంతే చూసారా, ఇవన్నీ చూడండి. ఎగ్జాంపుల్ ఉదాహరణకి చూడండి, అక్కడ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. తీయలేదు అనుకోండి, అవి తినేస్తున్నాయి. అవి తీయకపోతే ఉంచట్లేదు. మా మిద్దె తోటేమో తిను నీకెందుకు మేమున్నా అని అంటుంది. నేను ఉన్నాను కదా, తిను అంటుంది మా మిద్దె తోట. నేను రోజు తింటున్నాను జామకాయలు అయితే, రోజు. అందులో కొన్ని ముందుగా తీసేస్తాను కూడా, 1-2 రోజులు. ఎందుకంటే రోజు ఏడా అంటారా దీన్ని చూడండి. రోజు 1 కాదు 2 కాదు, చూడండి. 1 రోజు కాదు 2 రోజులు కాదు, రోజును. అయిపోయాయి అనుకోకండి, గోల్డ్ ఉన్నాయి. గోల్డ్ ఎక్కడ చేస్తున్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో. 3 ఇదైపోయాయి, 3 తినేసి ఈరోజు. ఇలా పడేసాను, మీకు చూపించలేను. ఇగో రామచిలక తిన్నది, ఇది నేను తిన్నాను. అంటే వదలలేక అటు సైడ్ ఉన్నది తిన్నాను. ఇచ్చోండి ఎలా తిన్నదో. ఇటు సైడ్ నేను చిన్నది కొరికాను అంతే, మరి ఇంకా లోపల కొనడానికి లేదు. చూడండి ఎలా తిన్నదో. ఇలాగే ఉన్నాయి, ఎందుకు కింద ఉంది. ఇంకా మరి అందులో పడేసాను డస్ట్బిన్. మరి ఇంకా అవన్నీ ఇటుగా తీస్తాం, కానీ అది కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ ఎలా తీస్తానండి. ఎలా తీస్తానంటే కాదు, కానీ తీయాలి. కావాలంటే తీయాల్సిందే, ఇలా తొలియాల్సిందే. కానీ ఇన్నేను తినట్లేదు. ఆ పక్షులు కూడా ఎక్కువ తిన్నాయి. పక్షులు కూడా నాతో పోటీ పడతాను. చూడండి, కాయ పెద్ద అవ్వలేదు, రాలిపోయింది. దానికోసమే ఎక్కాను, అది రాలిపోయింది. స్పెట్స్ పెట్టాను కదా, ఇవి కొన్ని కరెక్ట్గా కనిపించట్లేదు. స్పెట్స్ పెట్టకపోతే ఇప్పుడు నేను దేని మీద దృష్టి ఉంటుంది, ఇది ఇలా గుచ్చేస్తాను. మరి చూసారా, ఇది ఎండిపోయి ఉంది కదా, చివర గుచ్చేస్తుంది అన్నమాట కంటికి, ప్రాబ్లం. అందుకని స్పెట్స్ పెడుతూ ఉండాలి. ఎందుకంటే మనం దేని మీద దృష్టి పెడుతున్నాం, దృష్టి పెట్టినప్పటికీ ఇది కనపడదు మన దీనికి దగ్గరలో. చూడండి, ఇక చూసారా, చివర ఎండిపోయి అలాగా. ఎండిపోయిన ప్రధాన కనపడదు, ఎందుకంటే ఆకులు ఉండవు కనుక కనపడ మనకు అంత. దీనికి అంటే దృష్టి మనం చెప్పాం కదా, లెన్స్ అడ్జస్ట్మెంట్ అంటాం కదా మన కెమెరాలు గట్రా. అలాగా మనం దేని మీద దృష్టి పెడతాం కొంచెం లాంగ్ డిస్టెన్స్లో, ఈలోగా ఇది అనేది మనకి ఫోకస్ అనేది దగ్గరుండి దీంట్లో పడదు, అవి గుచ్చేస్తుంటాయి. చాలా సందర్భాలు ఇక్కడే కాదు, ఏదైనా సరే చాలా వాటికి అలా జరుగుతుంటుంది. అంటే కొన్ని సందర్భాలు నాకు సైడ్లు గట్ట గుచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఒంటికి గట్ట గుచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే ముళ్ళు గట్ట ఉంటే కొంచెం ఎక్కువ గుచ్చిన, ఇవి మామూలు. కానీ కంటికి ఇదైనా సరే ఎక్కువే కదా, ఆకైనా ఎక్కువే. ఇవి కానీ కంటికి తగిలిందంటే ఆకైనా సరే ఎక్కువే, కంటికి రప్చర్ అవుతుంది అన్నమాట. అది చాలా డేంజర్.
ఇది కెమెరా పట్టుకొని తీయలేను, ఇలా పట్టుకొని సెల్ఫీ స్టిక్ పట్టుకొని చూద్దాం. ప్రస్తుతానికి ఇవి తీసాను, ఇంకా తీయలేము, అందట్లేదు. అన్నీ తీసి ఏం చేస్తాను, తినలేను. నిన్న కింద తిన్నాను, ఎంతకంటే ఎక్కువ తిన్నాను నిన్న. అంత 2 రోజుల ముందు మరో కింద తిన్నాను, ఎంతకని తింటాను. ఇవి ప్రస్తుతానికి వచ్చి మళ్ళీ రేపటికి ఎల్లుండికి ఉంటాయి. ఇవన్నీ రేపటికి ఎల్లుండికి ఉంటాయి. ఇవన్నీ రేపటికి ఎల్లుండికి అవన్నీ వస్తాయి. అటు సైడ్ ఉన్నాయి, దగ్గర ఉన్నాయి పక్కనకి. మరి తీయలేదు నేను ఈ రోజుకైతే. మాత్రం పసరగానే అనిపిస్తున్నాయి, మరి తీయలే అవన్నీ ఎందుకని. అవన్నీ ఉన్నాయి, అది తీయలేదు. చూడండి అద్భుతం. మా పింక్ గోవా ప్లాంట్ 1 రోజు ఎన్ని తీస్తానని తెలియదు. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక 8 9 ఉన్నాయి కదా రోజును. చాలా అద్భుతంగా ఉంది. చూడండి టేస్ట్ కూడా అద్భుతంగా అది చూసారా, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి కలర్, చూడండి ఈ కలర్ చూస్తే సూపర్ డూపర్ అద్భుతంగా ఉన్నాయి. ఎన్ని తింటున్నాను. ఈ సీజన్ ఏంటంటే చిన్నకాయలు ఎక్కువ వచ్చాయి. అంతంత చిన్నకాయలు నేను ఏ సీజన్ నుంచి లేదు, ఎప్పటికీ 12 సీజన్లు ఇలా ఉంటుంది. 12-15 సీజన్లు ఉంటాయి తీసాను కాపు హార్వెస్టింగ్. కానీ ఎప్పుడు కూడా ఎంతెంత సైజు కూడా చూడండి. ఇవన్నీ కూడా మరీ పెద్ద సైజు కాదు కదా, ఉంది మరీ పెద్ద సైజు ఏం కాదు. కానీ ఈ సీజన్లో అలాంటి సైజులు ఎక్కువ వచ్చాయి. ఎంత సైజు ఇది, ఎంత సైజు కూడా అంటే చూడండి పండిపోయింది. మరి చూడండి తెల్లగా ఉంది, సూపర్ టేస్ట్. అసలు మధురము. ఈ జామకే ప్రత్యేకమైన టేస్ట్. మధురం అంటే పంచదార కలిపింది, బెల్లం కాదు కదా. ఈ జామకే ప్రత్యేకమైన టేస్ట్తో కూడిన స్వీట్నెస్, ఆ స్వీట్నెస్ అన్నమాట. అంత మధురంగా ఉంది, చాలా బాగుంది. అద్భుతం, మహాద్భుతం. చూడండి దీని షేప్ చూడండి, బయట చిన్న పని ఉంది. దీని ముందు తినడానికి తాతరా ఉంది, చిన్నదైనా అంత టేస్ట్ ఉంది. దానికంతా తాతరా ఉంది టేస్ట్. కలర్ చూడండి, కలర్ అద్భుతం. కాయ షేపు అంటే ఇప్పుడు ఈ కాయలు చూసారనుకోండి, ఈ రకం చెట్టే కదా అనుకుంటారు చాలామంది, ఈ రకం కాయలు చెట్టు అనుకుంటారు. కానీ చాలా పెద్ద కాయలు కాస్తుంది. కానీ ఈ సీజన్లో మాత్రం అంతంత కాయలేదు. దానికి కొంచెం తక్కువ సైజులో కొన్ని కాయలు కాసాయి, కానీ ఎక్కువగా చిన్న కాయలు కాసాయి. ఈ సైజు ఎందుకంటే ఈ సైజు ఎందుకంటే కొంచెం పెద్ద సైజు, కొంచెం అలా. కానీ ఈ సైజు ఎందుకంటే చిన్న సైజు కూడా ఈ సీజన్లో కొంచెం ఎక్కువ కాసాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు. ఆ సీజన్ ఎండ్ అయిపోయినా సరే మరీ ఎక్కువ లేవు చిన్నవి. ఈ సీజన్ మాత్రం చిన్నకాయలు ఎక్కువ వచ్చాయి. అయినా ఎన్ని తింటున్నాను, ఎప్పటికీ 150-200 అయిపోయి ఉంటాయి తినివి. నేను తినివి, ఆ పక్షులుగా ఉడతలు కట్టి తినివి. ఓహా, ఏమిటివి
ఏంటిది, ఏమిటి, ఏమి రుచి, ఏమి రుచి, ఏమి సువాసన చూడండి. అద్భుతం అద్భుత, అద్భుతో అద్భుత. ఆ రామచంద్ర కొరికిన ఒక దీంట్లోనే ఒక్కాయ మరీ ఎక్కువ టేస్ట్ లేదు. ఒక టేస్ట్ ఉంది కానీ ఒకటి మరీ ఎక్కువ టేస్ట్ లేదు. మరి అది ఎందుకు ఎంచుకుందో అంటే చూడడానికి అంతా బాగానే ఉంది కానీ మరి అంత టేస్ట్ లేదు. నిన్న 2 తిన్నాను. అంటే నిన్న తిన్న కాయల్లో నిన్న 12 తిన్నాను. నిన్న 12 కాయలు తింటూ ఉంటాను. అందులో ఒక 2 కాయలు అలా వచ్చాయి. అంటే అంత టేస్ట్ లేదు. కాయ బాగానే ఉంది కానీ టేస్ట్ అంతగా లేదు. నేను తర్వాత తింటాను. అన్నీ తినలేదు. బయటకు కావాల్సిన పని ఉంది అంతే. బాయ్. జామకాయలు ఉన్నాయి. చాలా 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 ఉన్నాయి. ఇలాంటి జామకాయలు కాదు. చూసేది ఎలా ఉన్నదో కళ్ళు చెదిరిపోయే పక్వానికి వచ్చాయి. ఇవి కూడా అంతే, ఉదయం తీయాల్సినవే. చూసారా, అనిపిస్తుందా? అర్థం చేయట్లేదా? చూసారా ఎలాంటి పక్వానికి వచ్చి చూసి అద్భుతంగా ఉంది. ఇది కొంచెం ఎండ ఒకటి ఎక్కింది. చూసారా, కనిపిస్తుంది. అద్భుతం, మహా అద్భుతం. ఇది ఒకటి చూడండి. అద్భుతం, మహా అద్భుతం. మహా అద్భుతం, సూపర్ డూపర్. చాలా ఉన్నాయి అలా అవన్నీ సెల్ఫీ స్టిక్ పట్టుకొని తీయడం అవ్వదు. సెల్ఫీ స్టిక్ పట్టుకొని తీయడం అవ్వదు. చాలా 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 ఉన్నాయి. హీట్ పెరుగుతుంది. ఆల్రెడీ కొరికేసింది. వచ్చింది కొరికింది. చూసారా, కొరికేసింది. పలక్ పండుగ కొబ్బరి ముక్కల. ఇప్పుడు పైకి ఉన్నాయి. అది ఎలా వస్తాయి? సెల్ఫీ స్టిక్ మామూలుగా తీస్తాను, కానీ సెల్ఫీ స్టిక్ ఎలాగ వస్తాయి? చూడండి ఎన్ని తీసానా. ఇదిరా కాయలు ఎలా ఉన్నాయా? సూపర్ డూపర్ ఉన్నాయి కాయలు. ఎన్ని తీసాను చూడండి. కింద 2, 3, 4 పడిపోయాయి. ఇది ఇప్పుడు కొరికేసింది. మొన్న ఎప్పుడు కొరికింది. ఇవి ఈరోజు తీసిన కాయలు. అద్భుతం. చూడండి ఎన్ని తీసాను చూడండి. ఎన్ని ఒక 10, 12, 13, 14 ఉన్నాయి. 14 చూసారా. చిన్న కాయ కూడా అద్భుతం. చిలా కొరికింది. అద్భుతంగా ఉంది. ఒకటి ఇలాంటిది కాదు. అద్భుత సూపర్ అద్భుతం, మహా అద్భుతం. ఇవి కొమ్మలతో తీయలేకపోయినా ఇది దొరుకుతానండి. చూడండి ఎంత బాగుంది చూడండి.
తెల్లగా. అన్నీ గొప్ప ఉంది. ముందు చెట్టు మీద ఒకటి తీసి చేస్తున్నాను కదా, రామచిలక్క కూడా, అది కూడా చాలా సూపర్, పలక్ 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 ఉంటుంది. సేమ్ అలాగే ఇది కూడా తీయగా స్మూత్గా చాలా బాగుంది. సూపర్ డూపర్. తినలేను. తర్వాతే మరి మాటలు లేవు. అద్భుతంగా ఉన్నా, అద్భుతంగా మాటలే లేవు అసలు. సూపర్ డూపర్. అద్భుతం, మహాద్భుతం. ఫుల్ అయిపోయింది. సూపర్. చాలండి, తర్వాత అండి చాలా టైం అమ్మ. ఈ రోజుకి జామకాయలు మంచిగా వచ్చాయి, మంచిగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. కరెక్ట్గా పండిపోయినట్లే కాకుండా పాపం ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. ఎన్ని తింటాను మరి తెలియదు, కానీ చాలా సూపర్గా ఉన్నాయి. తీసేస్తే చూసారా, సూపర్. స్టార్ట్ చేసింది. ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇవ్వాలి. అయితే మనం చాలా బాగున్నాయి. నీళ్ళు ఎలాగ తినేస్తాం కదా. ఎక్కడెక్కడో అద్భుతమైన రుచి, ఎలాగలేదు అసలు మాటలు లేవు. అద్భుతంగా ఉంది, అద్భుతం. అద్భుతం. కాయలు పెద్ద అవ్వకపోయినా ఈ సీజన్లో మహా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడక్కడ తప్పించి కాయ అన్నీ సూపర్, ఇలాగలేదు టేస్ట్. చూడండి, కలర్ చూడండి. ఒకటి పడింది కదా, ఇదొకటి ఇదే. సూపర్. అద్భుత, మహా అద్భుత. సూపర్. అది చూడండి, ఇంత చిన్నకాయ, ఎంత అంటే గ్రీన్గా ఉన్నా సరే లోపల చూడండి ఎంత ఫ్రెష్ గోపం. మా మిద్దోటి నాకు రోజుకి ముద్దొచ్చేస్తుంది.
అద్భుతం. కాయలో ఉంది, కాయ గట్టిగా ఉంది, కొరికినా నమిలినా సరే చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. సుమారు పళ్ళు లేని ముసలి కూడా తినగలరు. ఆల్రెడీ ఇది కూడా టెస్ట్ చేయించాను. అద్భుతో అద్భుత. మాటలేవు మాట్లాడుకోలేవు. సూపర్ డూపర్ హిట్. ఇక ముందుకెళ్ళ ఇది అయ్యి బాబోయ్, ఇలా లేదు. సూపర్ డూపర్ హిట్. అద్భుతం. చాలా చాలా సూపర్ ఉంది. చాలా ఎలగలక కాదు, 2 పడవల మీద నిలబడినట్లు అనిపిస్తున్నాడు. ఎలా ఉంచండి, ఇలాగలక సూపర్ డూపర్ ఉంది. అద్భుతం, మహా అద్భుతం ఉంది. అలా కరిగిపోతుంది అన్నమాట, వెన్నలా కరిగిపోతుంది మూట పెట్టుకుంటే. ఎన్ని తింటాను. ఈ మహా అద్భుతాలని ఈ ప్రకృతి సృష్టించిన, మా మిద్దె తోట ద్వారా అందించిన ఇలాంటి అమృత ఫలాలని అద్భుతం. రోజుకి ఎన్ని కొరికేస్తున్నాయి తెలియదు. రోజుకి చూడండి, కనిపిస్తుంది మీకు, రోజుకి ఎన్ని కొరికేస్తుందో తెలియదు. కొరికేసిన తర్వాత మరి అది ఫలవంతంగా పెరగదు. ఏదైనా ఏ పండుగ అంతే, అలాగా ఇదైపు ఓపెన్ అయిపోతే శాశ్వతంగా ఉండే దాని యొక్క ఇది కవచము అంతా ఓపెన్ అయిపోతే మరి ఇది మరీ పండిపోలేదు కూడా, మరీ పక్వానికి వచ్చి లేదా, యావరేజ్గా వచ్చింది. తీగ ఉంది, పక్క అంత తీగ ఉంది. పక్కగా తీగ ఉంది. చాలు మరి మళ్ళీ సాయంత్రం రౌండ్ వేస్తే అయిపోద్ది. కాకింగ్లు చిలకింగ్లు చిలకంటే రామ చిలక అంతేగా ఉంది. చిలకంటే అదే కదా. జామకాయలు ఒక 2 జామకాయలు ఉన్నాయి. 2 అని కాదు, ఉన్నాయి, 2 తీస్తాను. రెండు అని చెప్తున్నాను కానీ 2 కాదు, చాలా ఉన్నాయి. నేను ప్రస్తుతానికి 2 తీస్తాను. సూపర్, చూసారా, అద్భుతంగా ఉన్నాయి. సూపర్. నీకు కనిపిస్తుందో లేదో తెలియదు. చూసారా, అద్భుతంగా ఉన్నాయి. సూపర్ డూపర్. ఇలాగే ఉన్నాయి. ఒక 4-5 ఉన్నాయి, ఇంకా మరొక 4-5 ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను అంతగా తినాలని ఎక్కువ అనిపించట్లేదు. ఒక 2 తినాలని అనిపిస్తుంది, అందుకే 2 తీస్తాను. అంటే ఇవి తీయకపోతే ఒక ఉదయానికి ఉంది, సాయంత్రం తీస్తున్నాను. అది ఉదయానికి మరి ఉండవు, అంటే అవి కూడా మరి ఉండో తెలీదు. తర్వాత తీస్తాను, అంటే మరి వీడియోగా తీయకపోవచ్చు బహుశా, మళ్ళీ రేపటిగా ఉంటాయి కదా. చూడండి, చాలా బాగుంది, అద్భుతంగా. మీకు చూపించాలి, తినాలి, అది చూసారా, అద్భుతంగా ఉంది.
చాలా సూపర్, చాలా చాలా బాగుంది. చాలా సూపర్ ఉంది. చూడండి, అద్భుతం. చాలా చాలా సూపర్. మాటలు లేవు. మ్మ్. స్టార్ట్ చేస్తే మిషన్ ఆపుద్ది ఇది, అంటే ఒక 2-3 ఇచ్చుదాన్ని. వద్దు, ఉన్నాయి ఇవన్నీ పైకి ఉన్నాయి. పైకి ఉన్నాయా? స్టార్ట్ చేస్తే ఆపుద్ది అది. పలక్ పలక్ పలక్.